బీజేపీ ఫ్లోర్ లీడర్ గారు అనేక పర్యాయాలు ఇదే సభ నుంచి ధరణిలో జరిగిన అనేక అవకతవకల గురించి, ధరణిలో జరిగిన అవకతవకలతో పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2020 చట్టాన్ని తెచ్చి ధరణిని ఏర్పాటు చేసి ఈ ధరణి ద్వారా ఆనాటి పెద్దలు ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులు సైంటిఫిక్ గా శాస్త్రోక్తంగా విచారించి ఎవరి మీద కక్షపూరితమైన ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోవద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని కేబినెట్ సహచర మంత్రులు గాని మిగిలిన ఇందిరమ్మ రాజ్యంలో ఉన్న ప్రజా ప్రతినిధులు గాని ఏ రోజు అనుకోలేదు అధ్యక్ష. పదే గౌరవ బీజేపీ ఫ్లోర్ లీడర్ గారు మహేష్ రెడ్డి గారు ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో ఏదో మీకు లోపాయికార ఒప్పందం ఉన్నది అనేటట్టు పదే అనటం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాదు మిగతా ప్రతిపక్ష నాయకులకు కూడా దీని మీద ఏదో ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సమ్ముకి భద్రత కల్పించే దాంట్లో పేదోడికి చెందాల్సిన ఆస్తులు పేదోడికి తిరిగి ఇప్పించే దాంట్లో మా నిజాయితీ, మా చిత్తశుద్ధి, మా నైతిక బాధ్యత కూడా ఉన్నది. కాబట్టి నిన్న మా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అదే రకంగా రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక వేదిక మీద చెప్పారు, తప్పకుండా ధరణిని ఎన్నికలకు ముందు ఏదైతే బంగాళాఖాతాలో వేస్తామని చెప్పామో అన్న ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేశాం. అంతేకాదు ఏదైతే 2020 చట్టం 3 నాళ్ల ముచ్చటలాగా 3 సంవత్సరాలకే 100 సంవత్సరాలు గడిచిపోయాయి. లోపభూయిష్టమైన చట్టాన్ని ఏదైతే దాన్ని ప్రక్షాళన చేసి ఈనాడు 2024 చట్టాన్ని తీసుకొచ్చామో ఈ చట్టం వల్ల పేద ప్రజలకి న్యాయం చేసే విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రతి రైతన్నకు అండగా ఉండే విధంగా ప్రజల చట్టంగా ఈ భూభారతి చట్టాన్ని తేటం జరిగింది అధ్యక్ష. పదే గౌరవ బీజేపీ ఫ్లోర్ లీడర్ గారు మీరు నిజాయితీ లేదని మా మీద గుడ్డగాల్చి చేస్తున్నారు. గౌరవ సభలో ఉన్న ముఖ్యమంత్రి గారి అనుమతితో అదే రకంగా మా సహచర మంత్రుల అనుమతితో అదే రకంగా ఈ సభలో ఉన్న సభ్యులందరి అనుమతితో ఫోరెన్సిక్ ఆడిట్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. దీన్ని ఏదైతే ధరణి పేరుతో అవకతవకలు ఆర్థిక పరమైనవి జరిగాయో, ధరణి పేరుతో పేదవాళ్లకు చెందిన ఆస్తులు ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిందో వీటన్నిటినీ కూలంకుషంగా పరిశీలించి ఆనాటి దొరలు ఎవరైతే వారి స్వార్థం కోసం ఈ ధరణి కాన్సెప్ట్ ని తీసుకొచ్చి మోసం చేశారో ప్రజలని, ఆ ఆస్తులన్నిటినీ తిరిగి పేదోళ్ళకిచ్చే కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష.